సో విక్రమ్ రెడీయా? రెడీ. సో మీరు చేసేది స్ట్రాబెర్రీ పుడింగ్. ఓకే అండి, మరి స్ట్రాబెర్రీ పుడింగ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. స్ట్రాబెర్రీ పుడింగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్ట్రాబెర్రీస్ 100 గ్రాములు, పాలు 1 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, చైనా గ్రాస్ కొద్దిగా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో విక్రమ్ స్టార్ట్ చేద్దామా? సో దీనికంటే పాన్ తో ఏమైనా పని ఉందా లేకపోతే డైరెక్ట్ పాన్ తో చేయాలి. ఓకే, ఫస్ట్ మిల్క్ బాయిల్ చేయాలా? 1 కప్ మిల్క్. సో ఇవి పచ్చిపాలా లేకపోతే కాచి చల్లార్చినవా? మామూలు పచ్చిపాలు. మనం కాల్చుకుందాం. ఓకే, ఇవి కొంచెం వేడైన తర్వాత ఫ్లవర్ వేసుకుందాం, క్యాస్టర్ షుగర్ వేసుకుందాం. సో దీంట్లో కూడా పంచదార పౌడర్ చేసేసి. పంచదార పౌడర్. ఓకే. సో స్ట్రాబెర్రీ మనము ముందు పల్ప్ రెడీ చేసి పెట్టుకోవాలి. అది పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి, మిక్సీకి టేస్ట్. ఓకే ఓకే, ఇది చూసుకొని వేసుకోవాలి, వెరీ టైట్ కాకుండా. ఇప్పుడు వెనిలా ఎసెన్స్. ఓకే, స్మెల్ బాగా వస్తుంది కదా. యా, వెనిలా ఎసెన్స్. ఇప్పుడు స్ట్రాబెర్రీ మిక్సీ పెట్టి చేసి. ఓకే, తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాం, 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. సో దీనికి ఈక్వల్ క్వాంటిటీస్ పర్ఫెక్ట్ గా అలా ఉండాలా లేకపోతే మనము జస్ట్ టేస్ట్ చూసుకుంటూ యాడ్ చేసుకోవటమే? టేస్ట్ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఓకే, అంటే కేక్ ఓవర్ స్వీట్ అయిపోతుంది అన్నమాట, కొంతమందికి ఇష్టం ఉండదు కదా. అవునవును. సో స్వీట్ తక్కువ తినేవాళ్ళు స్వీట్ కదా. సో నిర్భం, మీకు బాగా ఇష్టమైన స్వీట్ ఏంటి? క్యాష్యూ రోల్, డ్రై ఫ్రూట్ హల్వా అలాంటి. అక్కడ కూడా హెల్త్ డ్రై ఫ్రూట్. నాకు హ్యాబిట్ ఉంది, డెఫినెట్ గా లంచ్ తర్వాత ఒక చిన్న పీస్ ఆఫ్ స్వీట్ అయినా తినాలి కదా. నాకు కూడా ఏమీ అవైలబుల్ లేకపోతే కనీసం బెల్లం ముక్క. చాలా మందికి ఇది ఉంటుంది, అంటే అదొక మంచి ఫీల్ బాగుంటుంది కదా. బాగుంటుంది. సో ఇలా కేక్స్ పుడ్డింగ్స్ తింటారా? తింటా. టేస్ట్ చూస్తా డెఫినెట్లీ 1 స్పూన్. ఓకే, స్ట్రాబెర్రీ మనం మిక్స్ చేసిన తర్వాత 20 minutes 30 minutes అలా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే టైట్ అవుతుంది అన్నమాట. ఓ మరి ఎక్కువ లూజ్ గా కాకుండా. తర్వాత మనం దీంట్లో కంపల్సరీ ఫ్రిడ్జ్ లో పెట్టి తీయాలా? 20 minutes. ఓకే ఓకే, అప్పుడు షుగర్ కొంచెం మిక్స్ చేసుకోవాలి దాంట్లో. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? చైనా గ్రాస్ వేసేద్దాం. సో ఇది దేనికి మనకి, అంటే థిక్ కావడానికి జెలటిన్ వాడతారు. జెలటిన్ ఎక్కువ అంటే వాడొచ్చు, కానీ హెల్త్ కాన్షియస్ కొంచెం దాంట్లో బోన్ పౌడర్ బాగా దాంట్లో యూజ్ చేస్తారు కాబట్టి చైనా గ్రాస్ చాలా థిక్ అయిపోయింది. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి. స్ట్రాబెర్రీ స్మెల్ చాలా బాగా వస్తుంది కుక్ అయిన దగ్గర నుంచి. గార్నిష్ కి స్ట్రాబెర్రీ కట్ చేసుకుని చేసేది. యాక్చువల్ గా ఇది మనం 1 hour ఫ్రిడ్జ్ లో పెట్టాలి కాబట్టి అంతకుముందుకే నేను చేసి ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. 1 hour ఇది సెట్ అవడానికి 1 hour పట్టింది టైట్ అవ్వడానికి. ఓకే ఓకే. సో మీరు ఆల్రెడీ రెడీ చేస్తున్నారు? రెడీ చేసి. సరే, అది చూపించేసి. టైట్ అయిపోయింది. సో ఇది సెట్ అయిపోయిందా? సెట్ అయిపోయింది. మధ్యలో మింట్ వేసుకున్నాం మనం. ఓకే, సో దీన్ని ఇంకా మనం కట్ చేసి సర్వ్ చేసేస్తాం అంతే, లైక్ కేక్ మోడల్. ఓకే, నైస్. బాగా సెట్ అయిపోయింది విక్రమ్, గుడ్. ఓకే అండి, మరి మనకి స్ట్రాబెర్రీ పుడింగ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. స్ట్రాబెర్రీ పుడింగ్ తయారు చేసే విధానం: చైనా గ్రాస్ నానబెట్టి ఉంచాలి. ముందుగా స్ట్రాబెర్రీస్ మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో పాలు, పంచదార పొడి వేసి మరగనివ్వాలి. దీనిలో వెనిలా ఎసెన్స్, స్ట్రాబెర్రీ పేస్ట్, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలిపి దగ్గర పనివ్వాలి. తర్వాత నానబెట్టిన చైనా గ్రాస్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై ఫ్రీజర్ లో ఉంచి గంట పాటు ఉంచి దగ్గర పనివ్వాలి. ఆపై స్ట్రాబెర్రీ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్ట్రాబెర్రీ పుడింగ్ రెడీ. సో స్ట్రాబెర్రీ పుడింగ్ చక్కగా బౌల్లో పెట్టేసి రెడీగా ఉంది. ఇంకా లేట్ చేయకుండా మేము టేస్ట్ చూసేస్తాము. సో ఫస్ట్ నిరుపమ్ గారు టేస్ట్ చూసారు, ఏమీ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు. నచ్చింది, అందుకే ఇంకోటి తింటున్నారు. టైం పడుతుంది. సో బాగుంది, అంటే ఇది కూడా ఎక్కువ షుగర్ కాకుండా కరెక్ట్ గా మోడరేట్ గా బాగుంది. ఓకే, సో మీరిద్దరు టేస్ట్ చూసారా? నాకు చాలా ఇష్టం కదా. చాలా ఇష్టమా? వెరీ గుడ్. వావ్, చాలా బాగుంది విక్రమ్. హ్యాపీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో హ్యాపీగా చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు కూడా బాగా చేశారు.